అబ్బా, ఇలాగే అంటే ఇలాగే కూర్చోమని కాదమ్మా. అసలు ఏంటమ్మి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? మన కావ్యకి మనం అనగా ఈ వరుదిని ఓ అందమైన, చదువుకున్న, ఉద్యోగస్తుడైన, గుణవంతుడు, బుద్ధిమంతుడు అయినటువంటి ఒక వరుణ్ణి వెతికి పట్టుకుంది. నువ్వు చూసావంటే అందులో తిరిగే ఉండదమ్మి. ఎవరా మీ అబ్బాయి? ఏ ఊరు, ఏం పేరు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు? మా ఆఫీస్లోనే ఉద్యోగం కాబట్టి ఊరిదే. పేరు మీకు తెలుసు, వాడి క్యారెక్టర్ నాకు తెలుసు. వాడు వీడు అంటావేంటే? ఎక్కువ మాట్లాడిస్తే సన్నాసి అని కూడా అంటానమ్మా. మాకు తెలిసిన కుర్రాడంటున్నావు, ఎవరమ్మి? ఎవరో కాదు నాన్న, మన రాజా. ఏంటి, షాక్ అయ్యారా? నాకు తెలుసు మీరు ఇలాగే నోరు తెరుస్తారని. వాడెంత మంచివాడో నాకు తెలుసు కదా నాన్న. అందుకే వాడికి మన కావ్యనిచ్చి చేస్తే మనకిక ఎలాంటి దిగులు ఉండదు నాన్న. ఏమంటారు నాన్న? ఏంటి ఇద్దరూ మాట్లాడడం లేదు? మాదేముందమ్మి, ఇప్పుడే చెప్పావు కదా. వెంటనే జవాబు చెప్పమంటే ఏం చెప్తాం? అసలు ఇందులో అంత వెనకడ్డానికి ఏముంది నాన్న? వాడెలాంటి వాడో మీకు కూడా తెలుసు కదా. తెలుసు కాబట్టే, తెలుసు కనుకనే ఆశ్చర్యంగా ఉందమ్మీ. మీరిలా ఆశ్చర్యపోతారని నాకు ముందే తెలుసు. చంకలో పిల్లాన్ని పెట్టుకుని మన ఊరంతా వెదికాం. అసలు రాజాని అడగాలన్న ఆలోచన నాకు మొన్ననే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? మీరు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా, వాణ్ణి మీ దగ్గరికి రమ్మంటారా? అది కాదమ్మి, ముందు నువ్వు రాజాని అడిగావా? ఏమన్నాడు? ముందు అసలు ఒప్పుకోలేదు నాన్న. అంటే మన కావ్య అంటే ఇష్టం లెక్క కాదు, ఏదో కారణం చెప్పాడు. కానీ ఇవాళ అడిగితే ముందు మీ అభిప్రాయం కనుక్కోమని చెప్పాడు. మమ్మల్ని కనుక్కోమన్నాడు అంతే కదా. అంటే పూర్తిగా ఒప్పుకున్నట్టు కూడా కాదు. వాణ్ణి ఒప్పించే పూచి నాది నాన్న, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఏం చెప్తామే? ముందా కుర్రాడిని అడిగి చూడు, తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటో మీరింకా గడ్డపొడి చేసిన పని మర్చిపోయినట్లేరు. అమ్మ, అసలు వాడికి వీడికి అసలు పోలికే లేదు. సరే, మీరిద్దరు బాగా ఆలోచించి చెప్పండి. నేను బయలుదేరుతానమ్మా, ఆఫీస్ నుంచి ఇటే వచ్చాను. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. అలాగే అమ్మి. ఏమిటయ్యా ఇది? వరమా శాపమా? ఎవరికి వరవే? అంతా గందరగోళంగా ఉంది. ఆ కుర్రాడు వరూదు నిన్ను ప్రేమించాడని మనకు తెలుసు, దానికి అసలేమీ తెలియదు. అందుకే మంచి సంబంధం అంటోంది. సంబంధము మంచిదే, వరూదుని ఉద్దేశము మంచిదే. కానీ అతని మనసులో వరూదుని పెట్టుకుని కావ్యాన్ని పెళ్లి చేసుకోవటానికి ఎలా ఒప్పుకుంటాడే? మనల్ని అడగమన్నాడు అంటోంది కదా. అంటే మనం ఒప్పుకుంటే అతను ఒప్పుకుంటాడన్నమాటేగా. అసలు మనమెలా ఒప్పుకుంటామే? రాజా మంచివాడే కదండి. బంగారు కత్తి కదా అని మెడకోసుకుంటావా ఏంది? ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడంటే కారణం ఇంకా అర్థం కాలేదా ఏంది? మంచి సంబంధం అయితే మాత్రం కుర్రాడు మనసులో ఏముందో తెలుసుకోకుండా పిల్లనెలా ఇస్తామే? నువ్వన్నది నిజమేనయ్యా.
మరి వరుదిని గట్టిగా అడిగితే ఏం చేద్దామయ్యా? మళ్ళీ అడిగినప్పుడు అసలు విషయం చెప్పకుండా ఏదో ఒకటి చెబుదాంలే. కావ్య కూడా రాజ సంగతి తెలుసు కదా, అది కూడా ఒప్పుకుంటుంది అనుకోవటం లేదు. అవును, దానికి అసలు విషయం తెలుసు కదా. ఏంటో వరుదిని సంబంధం చూస్తుందంటే తిరిగే ఉండదని ఆశపడ్డాను. చివరికి ఈ కుర్రాడని చెప్పేసరికి నోట మాట రాలేదే. ఇంకా నయం, మన నోరు జారి వరుదినికి జరిగిందేమీ చెప్పలేదు. అది అడిగినప్పుడు పొరపాటున చెప్పావు, అనవసరంగా దాని మనసు పాడవుతుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, పొరపాటున కూడా ఈ విషయం చెప్పకూడదు. ఉమ్. ఆగు. ఎక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తా? ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ కాకుండా ఇంకెక్కడికి వెళ్ళావే? నేను ఆఫీస్ కాకుండా ఇంకెక్కడికి వెళ్తాను? అసలు ఏమైంది? నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఏంటి? అవును, నీకు బుద్ధి జ్ఞానం లేవని పూర్వకాలమే తెలిసిపోయింది. భర్త అంటే భయం, భక్తి, గౌరవం ఇలాంటివేవీ లేవని ఇప్పుడు తేలిపోయింది. అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది? నీ నిర్లక్ష్యం గురించి. వాడికి తలనొప్పిగా ఉందంటే వాడితో పాటు ఉండిపోకుండా, వాడికి సేవలు చేయకుండా నీ పాటికి నువ్వు ఆఫీసులో పని చేసుకుంటూ ఉండిపోతావా? ఏ, నువ్వు లేకపోతే ఆఫీసు నడవదనుకుంటున్నావా? నడవదనుకోలేదు, పరిగెత్తుతుంది అని అనుకోలేదు. అసలు ఆయనకి తలనొప్పన్న సంగతి నాకే తెలీదు. మీకెలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? వాడింటికి వస్తే తెలుస్తుంది. ఓహో, ఆయన ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు? అసలు ఉన్నట్టుండి వాడికి తలనొప్పి ఎలా వచ్చింది? తలకాయ ఉంది కాబట్టి వచ్చింది. ఆ? ఈ రోజేంటి అందరూ చిన్న రాజారావు నందుగాళ్లాగే మాట్లాడుతున్నారు? ఆ, అసలు ఈ లాయర్ గారిని ఎలా ఒప్పించాలి? ఏంటి, మీకు తలనొప్పా? అలాంటిదే. అలాంటిదే అంటే? ఇప్పటిదాకా అలాంటిదే. నువ్వు వచ్చావు కదా, ఖచ్చితంగా తలనొప్పే. నేను వస్తే మీకు తలనొప్పి వస్తుందా అండి? నోరు మూసుకుంటే పోతుంది. ఏంటి? పార్దు, ఇప్పుడు నాకు తలనొప్పి వస్తుంది. పదండి. వరుధిని, నందు, మీనాక్షి రండి. ఏంటి, వర్షాకాలంలో అసెంబ్లీ సమావేశంలో అందరినీ పిలుస్తున్నావు? మీ అందరికీ కాస్త గడ్డి పెడదామని. నువ్వు తినేది మాకెందుకే? నువ్వు నోరు మీరా సచ్చినోడా. రేపు డేట్ ఎంతరా? ఆ మొక్క అడగడానికి ఇంతమందిని పోజేయాలా? 25వ తేదీ అయితే నెలేంట్రా? అక్టోబరే. అయినా మేమంతా నీకు నడిచే క్యాలెండర్లా కనబడుతున్నామా? డేటు మనతో మమ్మల్ని అడుగుతున్నావు? అంతేరా, మీకు 25వ తేదీ అంటే అంత అలుసైపోయింది. అక్టోబర్ మాసం అంటే అంత చులకనైపోయింది. కాబట్టే ఇద్దరికిద్దరు ఇలా తయారయ్యారు. అసలు అక్టోబర్ 25కి వీళ్ళు ఇలా తయారవ్వడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా జజవ్వా? అక్టోబర్ 25వ తేదీ మీకెందుకు గుర్తుంటుంది? మే 29వ తేదీ అయితే గుర్తుంటుంది గాని. నీకేమైనా అర్థమైందా వారు? అక్క, జయజవని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని మాత్రం అర్థమైంది. అవును, మామూలు హాస్పిటల్ కాదు, దీన్ని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నోరు ముయ్యండి, నాకేం మాయరోగం లేదు. మీరే పెళ్ళాల మాయలో పడి చచ్చారు. అక్టోబర్ 25 అంటే మీ అమ్మా నాన్నల పెళ్లి రోజురా. అవును కదా? చూసారా, అన్నిసార్లు అడిగినా గుర్తుకు రాలేదురా మీకు.
అమ్మా నాన్నంటే అంత తేలిగా అంత అలుసు చులకనైపోయింది కాబట్టే కాస్త గడ్డి పెడదామని వచ్చాను. రేపటికి వాళ్ళకి పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుంది తెలుసా? అవునా? అంటే సిల్వర్ జూబ్లీ అన్నమాట. నిజంగా నాకు తెలియదండి. ఏంటేంటి అత్తయ్య మావయ్యల పెళ్ళయి 25 ఏళ్ళయిందా? అంటే 25 ఏళ్ళు. ఏమండి విన్నారా? 25 ఏళ్ళంటండి. ఆ జనరేషన్ కాబట్టి అన్నేళ్ళైనా ఇంకా కలిసే ఉన్నారు. ఈ కాలంలో ఎవరండి అన్నేళ్ళు కలిసి కాపురం చేస్తున్నారు? పెళ్ళయి ఏడాది తిరగకుండానే బలుపెక్కి కోర్టు బోనెక్కి విడాకులు కావాలంటూ ఏడుస్తున్నారు కదండి? ఆ, అవుననుకుంటా. అనుకుంటా అంటున్నారేంటండి? ఆ గడ్డపోడు అదే ఆ లాయర్ గాడు 2 సార్లు విడాకులిచ్చి ముచ్చటగా 3వ సారి పెళ్లికి సిద్ధపడలేదు. ఈ కాలంలో ఎవరండి పెళ్ళంతో సవ్యంగా కాపురం చేసుకుంటున్నారు? ఉప్పు మూట నిప్పుల కుంపటి లాంటి సంసారం వెలగబెట్టి తూర్పుకొకరు పడమరకొకరు అన్నట్టు బతుకుతున్నారు కదండి? మేమలా కాదు, ఉప్పు పప్పులా కలిసిపోయాం. ఉంటే ఇద్దరం తూర్పునే ఉంటాం, లేకపోతే ఇద్దరం పడబందే ఉంటాం. అయ్యో నీ గురించి కాదు నందు. మా అక్క నిజంగా అదృష్టవంతురాలు కాబట్టే నువ్వు దొరికావు. నేను కొంతమంది దొంగ మొగుళ్ళ గురించి చెప్తున్నానులే. సర్లేండి ఆగోలంతా ఇప్పుడెందుకు? 25 ఏళ్లు కాపురం చేసి సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న అత్త మమ్మల్ని అర్జెంటుగా కలిసి అభినందనలు చెప్పకపోతే ఏమవుతుంది? ఏమండి పదండి పదండి. అక్క నందు పదండి. పదండి. ఇదేంటిది ఇంత అతిగా స్పందించింది? హ్మ్. లోపలికి రావచ్చా? అవునమ్మా, లోపలికొచ్చే ముందు కాస్త డోర్ కొట్టి రావచ్చు కదా. ఇంట్లో నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. నాకేం తెలుసు మావయ్య గారు? ఏ రూమ్ లోనో పేపర్ చదువుతూ కూర్చున్నారేమో అనుకున్నాను. ఇది పేపర్ చదివే టైం అమ్మా, కాళ్ళు పట్టే టైము. మీరు ఆపండి. ఏంటి అందరూ కట్టకట్టుకుని వచ్చారు? హ్యాపీ వెడ్డింగ్ డే ఇన్ అడ్వాన్స్ అత్తయ్య గారు. హ్యాపీ వెడ్డింగ్ డే Happy ఇన్ wedding day అడ్వాన్స్ in మావయ్య advance. గారు. థ్యాంక్ యూ నాన్న. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ డే అమ్మా. నాన్న, Thank you, Ram. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ డే. హ్యాపీ వెడ్డింగ్ డే థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ వెడ్డింగ్ డే మావయ్య గారు. ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలే. థ్యాంక్ యూ అమ్మమ్మా. ప్రసాదు నీకు కూడా. హ్మ్. బాగానే గుర్తు పెట్టుకున్నారే. అబ్బే మీ అబ్బాయిలిద్దరికి గుర్తులేదత్తయ్యా. జేజే వచ్చి గడ్డి పెట్టేసరికి అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. ఏమిటో కొడుకులు కోడళ్ళు ఇలా వచ్చి నన్ను విష్ చేస్తుంటే నాకేదోలా ఉంది. చూసారా, నేను వెళ్ళి చెప్పే వరకు ఈ బడుద్దాయలకి మీ పెళ్లి రోజే గుర్తులేదు. మగోళ్ళు గొంతు కోసిన రోజు అంత తేలిగ్గా గుర్తు పెట్టుకోలేనానమ్మా. ఏంటి? ఏమన్నారు? నాన్న రాజారావు తాతను దృష్టిలో పెట్టుకుని అనుంటాడులేవే. పాపం రాజారావు తాత పైన ఎంత హాయిగా ఉన్నాడో. నీకు రంభ ఊర్వశి కావాలా? ఊరుకో. ఫంక్షన్ గురించి మాట్లాడకుండా సోది మాట్లాడతావేంటి? ఏవండి మీరేంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఓ మన పెళ్లి రోజు గుర్తు చేసుకుంటున్నారా? వాడు ఒప్పుకుంటాడో లేదో. వాడవడండి ఒప్పుకునేది? అసలు ఎక్కడున్నారండి మీరు? మీ అమ్మా నాన్న పెళ్లి రోజు గురించి మేమంతా డిస్కస్ చేస్తుంటే మీరేంటి ఎక్కడో ఆలోచిస్తున్నారు? అవునవును, పెళ్లి రోజు కదా. ఆ, అమ్మా నాన్న, ఇవాళ మీ పెళ్లి రోజు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు శుభాకాంక్షలే. యారా, ఇన్నాళ్ళు వాడికే బుర్ర తక్కువ అనుకున్నాను. ఏమైందిరా నీకు? ఇందాకొచ్చి పెళ్లి రోజు రేపని శుభాకాంక్షలు చెప్పావు. మళ్ళీ ఇప్పుడొచ్చి ఈ రోజు పెళ్లి రోజని శుభాకాంక్షలు చెప్తున్నావు. నీకేమైనా మతిపోయిందా? అవునవును, గుడ్ గుడ్. అయితే నేను రేపు వచ్చి విషెస్ చెప్తా. ఆ? ఏమండి ఏమైందండి మీకు? తలనొప్పిగా ఉందని చెప్పాను కదా, నేను వెళ్తాను. అది కాదండి, ఇక్కడ అత్తయ్య మావయ్యల పెళ్ళయి 25 ఏళ్ళైందట. అంటే సిల్వర్ జూబ్లీ అంటే 25 ఏళ్ళు. 25 ఏళ్ళు కలిసి కాపురం చేశారంటే వాళ్ళెంత గ్రేట్ కదండి. అవును, నిజమే, గ్రేట్. మామూలు గ్రేట్ కాదండి,
25 గ్రేట్లు. మ్మ్. అవును వరు, ఇన్నాళ్ళు మనకి ఫంక్షన్స్ జరిగాయి. ఈసారి అత్తయ్య మామయ్యల పెళ్లి రోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. చూసావా, నీ పెళ్ళానుకున్న జ్ఞానం కూడా నీకు లేదు. నా పెళ్ళానికి జ్ఞానం ఉంది కాబట్టే నేను బాగున్నానే. నీకు లేదు కాబట్టే రాజారావు ఎప్పుడో టపా కట్టేశాడు. సచ్చినోడా, ఎప్పుడు నా మీద పడి అడుస్తావేంట్రా? ఆ, ఏమండి, రేపు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలి. అందరినీ పిలవాలి, రకరకాల డిషెస్ చేయించాలి, డెకరేషన్ చేయించాలి, షాపింగ్ చేయాలి. బోల్డ్ అన్ని పనులున్నాయండి. ఎందుకు అనవసరమైన ఖర్చు? కరెక్టే. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పు రేపు అందరినీ పిలిచి మళ్ళీ గుర్తు చేసుకోవాలా? ఏంటి? అది కాదు మావయ్య గారు, 25 ఏళ్లు కాపురం చేయడం అంటే మాటలు కాదు. ఎవరు ఎవరిని భరించకపోయినా కష్టమే. ఆ మాటకొస్తే మీరే అన్ని భరించారని ఇందాక మా ఇంటితోనే మేమందరం ఫిక్స్ అయిపోయాం. ఇదిగో, అందరికి ముందే చెప్తున్నా, బెడ్రూమ్ లోకి వచ్చే ముందు తలుపు తట్టి రావాలి. గుర్తు పెట్టుకోండి. అలాగే మావయ్య గారు, మీరు అత్తయ్య గారు కాళ్ళు పడుతూ ఉంటారని తెలియక మేవేదో ఆనందంలో పరిగెత్తుకొచ్చేసాం. ఇప్పుడు తెలిసింది కదా, ఇక నుంచి తలుపు తట్టే వస్తాం. ఓకే? ఎందుకు వీళ్ళు నవ్వుతున్నారు? ఏమోలే, మనం కూడా నవ్వేస్తే పోలే. రేయ్, దీన్ని నవ్వనర్రా బాబు. నాకు తలనొప్పిగా ఉంది, వెళ్తున్నాను. ఏమండి, సరే ఆయన సంగతి పక్కన పెట్టండి. నందు, నువ్వు క్యాటరింగ్ ఆర్డర్ ఇవ్వాలి. నేను అక్క అత్తయ్య కలిసి వెంటనే షాపింగ్ చేయాలి. మావయ్య గారు, మీరు మీకు నచ్చినట్టు డెకరేషన్ చేయించండి. ఎవరికి బట్టలు పెట్టాలో జజవ లిస్ట్ రాస్తుంది. ముందు నాకు పట్టు చీర పెట్టాలి. అలాగే. అవునవును, లేకపోతే వచ్చే పెళ్లి రోజు దాకా తిట్టిపోస్తానే ఉంటదిగా. నువ్వు నోరు మూసుకోరా. పోవే. మీరు ఊరుకోండి. మావయ్య గారు, మీరు ఆ డెకరేషన్ ఏర్పాట్లేవో చూసుకోండి. సరేనమ్మా. మీరు పార్దు గారు వెళ్ళి క్యాటరింగ్ ఏమేం ఆర్డర్ ఇవ్వాలో లిస్ట్ రాయండి. అక్క, అలాగే. ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలే. మళ్ళీ థ్యాంక్ యూ అమ్మమ్మ. నాకొకటి కాదు, 2 పట్టు చీరలు పెట్టాలి. అలాగేలే. థ్యాంక్ యూ. అత్తయ్య, రేపు చూడండి ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా చేస్తానో. ఈ వరూధిని ఏంటి ఎన్నడూ లేనిది ఇంత ఓవరాక్షన్ చేస్తోంది? ఇదేంటండి, మీరింకా స్నానమే చేయలేదా? నీకెందుకు? నా స్నానం నా ఇష్టం. అయ్యో నా కర్మ. ఇవాళ మీ అమ్మ నాన్న పెళ్లి రోజండి. 25 ఏళ్ళయింది, అంటే 25 సంవత్సరాలు. ఏయ్, 25 ఏళ్ళు 20 ఏళ్ళంటూ అరిగిపోయిన సీడీలా చెప్పిందే చెప్పి ఎందుకే నన్ను ఇలా హింస పెడతావు? హింసారాని. చెవిటోడు ముందు శంఖముదినా, కళ్ళు లేనడు ముందు భరతనాట్యం చేసినా ఒకటేనని తెలిసి కూడా మీ ముందు నా గోడు చెప్పుకుంటున్నాను చూడండి. నాకు బుద్ధి లేదు. చూడండి, మీ నాన్నగారిని చూడండి. ఏడాదికి పెళ్ళాన్ని కోర్టు బోనెక్కించే ఈ రోజుల్లో మీ నాన్నగారు కాళ్ళు పడుతూ కూడా ఎంత హాయిగా కాపురం చేసుకుంటున్నారో చూసారా? మాటి మాటికే కోర్టుకోలు తీసుకురావాలా? నేనే కాళ్ళు పడతానన్నా, కాళ్ళు పట్టుకుంటానన్నా మీ మనసు కరగదు కదా. పోనీలేండి, ఈ రోజు ఒక్కరోజైనా ఆ సంగతి పక్కన పెట్టి అందరం కలిసి గుడికెళ్దాం. గుడికా? నేను రాను. మీరు అనుకున్నది జరగాలని కోరుకోవడానికైనా రండి. అయితే వస్తా. మీరు అనుకున్నది జరగకూడదని కోరుకోవడానికి మీ పక్కనే నేనుంటానుగా. అయితే రాను. నందు, క్యాటరింగ్ సర్వీస్ కి ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చావా? ఎప్పుడో ఇచ్చాను. అన్ని నాకు ఇష్టమైన ఐటమ్సే చేయమని చెప్పాను. ఏంటి, కాకరకాయ పులుసు చింతకాయ పచ్చడి కూడా ఆర్డర్ ఇచ్చారా? అబే, అవన్నీ నీ చేత్తోనే బాగుంటాయని క్యాటరింగ్ వాళ్ళకి చెప్పలేదు. మావయ్య గారి డెకరేషన్ ఏర్పాట్లు ఎంతవరకు చేయించారో కనుక్కో. తొందరగా పనులు వాళ్ళకప్ప చెప్పి రమ్మను. అందరం కలిసి గుడికెళ్ళాలి. మీరేంటత్తయ్య ఇంకా ఇలాగే ఉన్నారు? అలాగే ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది?
ఇంకా రెడీ అవ్వలేదేంటా అని అడుగుతున్నాను. గుడికి వెళ్దాం అనుకున్నావు కదా అత్తయ్య. అదే మీ మావయ్య గారు ఎక్కడున్నారా అని చూస్తున్నాను. వచ్చేసా, నేను వచ్చేసా. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని బయట ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నావయ్యా? ఆ, డెకరేషన్ చేపిస్తున్నా. అబ్బో చాలా రోజులకి మీ ఆయన ఓ పని చేశాడే. నువ్వు అది చేయవుగా. బాగా అన్నా నాన్న, తినడం పడుకోవడం, నీ మీద నా మీద అరవడం తప్ప ఇంతకంటే ఇంకేం పని ఉంటుంది దీనికి? చిన్నోడా నిన్ను. అమ్మమ్మ పద. నువ్వు ఉండమ్మమ్మా. అందరూ వెళ్ళి రెడీ అయ్యండి. వెళ్ళండి వెళ్ళండి.